భారత పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రమని తెలిసిందే. అయితే అది ఓ మృత్యు క్షేత్రమని మాత్రం అందరికీ తెలియదు. ఇప్పటికే వందలాది మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది ఈ సియాచిన్ యుద్ధ క్షేత్రం. ఇటీవల లాన్స్ నాయక హనుమంతప్ప అతని 9 మంది అనుచరులను మింగేసింది మృత్యు శిఖరం. ప్రతి నెల మంచు కొండ చర్యలు విరిగిపడడం ద్వారానో లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడటం మూలంగానో కనీసం ఒక్కరు లేదా ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. ఈ మరణ మృదంగం ఇప్పటిదేం కాదు, 1984 నుంచే ఇది ప్రారంభమైంది. తొలిసారి పాకిస్తాన్ సైన్యాన్ని ఏ విధంగానైనా కట్టడి చేయాలనే లక్ష్యంతో అత్యంత దుర్భేద్యమైన సముద్ర మట్టానికి దాదాపు 22,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అంటే దాదాపు ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గడ్డ కట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తున్నారన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీలు ఉండడం సర్వసాధారణం. ఈ చలిని తట్టుకోవడం సాధారణ పౌరులకు సాధ్యం కాని విషయం. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్ళగలిగి ఆహార సామాగ్రిని చేరవేస్తాయి. ఇక్కడ ఊపిరి ఆడదు, మెదడు పనిచేయదు. శత్రువులు పాక్ చైనా చొరబాటుదారులతోనే కాదు, ప్రకృతితో కూడా పోరాడాలి. గాలి కూడా అందని ప్రదేశంలో మన కోసం సైనికులు కాపలా కాస్తున్నారు. గడ్డ కట్టి మంచులో ప్రాణాల్ని ఫనంగా పెట్టి కాపలా కాస్తున్నారు. 3 నెలల కంటే ఎక్కువ ఉంటే బతకడం కష్టం. చలికి కాలివేళ్లు చేతివేళ్లు రక్తం సరఫరా కాక తీసేయాల్సిన పరిస్థితి. గంటకు 100 మైళ్ళ వేగంతో చలిగాలు వీస్తాయి. ఒక సెకనుకు 1800 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ 5 రూపాయల రోటీ అక్కడున్న మన సైనికులకు ఆహారంగా తీసుకెళ్లాలంటే 250 రూపాయల ఖర్చు. ప్రభుత్వం లోక్సభలో ప్రకటించిన ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్ వద్ద మృత్యువాత పడ్డారు. తాజాగా ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు, 782 ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్లో మృత్యువాత పడగా 2015లో 5 చనిపోయారు. ఒక్క 2012-13, 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య 6,566 కోట్లు ఖర్చు చేసింది భారత ప్రభుత్వం. వీటిని ఇక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వతారోహణ సామాగ్రి, ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చయ్యేవి. ప్రతి సంవత్సరం 3 బెటాలియన్ల నుంచి 3,000 నుంచి 4,000 మంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ 3 నెలల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది. అయితే ఇలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, ప్రాణ నష్టం ఎదురవుతుందని అక్కడ నుంచి సైనికులను విరమించుకుంటే దేశ రక్షణ గాలి కుదిలేసినట్లే. ఇది ఏమాత్రం సురక్షితం కాదు. ఎందుకంటే పక్కనే దాయాది దేశం ఎప్పుడు మన దేశంపై కుట్రలు పన్నుతూనే ఉంది. ఏమాత్రం ఏమరపాటులో ఉన్నా దాడులు చేసేందుకు పాక్ సైన్యం, చొరబాటుదారులు సిద్ధంగానే ఉన్నారు. నిత్యం ప్రకృతితో పోరాడే ఈ మృత్యు ప్రాంతం కోసం పాకిస్తాన్ అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. మన భారత సైనికులు మొక్కవోని ధైర్యం ముందు ఓడిపోతూనే ఉంది. ఇలాంటి యువ కిషోరాలకి మనమందరం సెల్యూట్ చేద్దాం. సమాజంలో మన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిద్దాం. మేరా భారత్ మహాన్.